వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఏదైతే ఏపీ బీజేపీ రాజ్యసభ రేస్లో అన్నామలై అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నామలై ఎక్స్ ఐపీఎస్ అయిన సీనియర్ ఐపీఎస్. తన కెరీర్ ఇంకా చాలా ఉండడంతోనే ఆయనకి రాజకీయాల్లోకి రావాలని అనిపించింది. సో ఈ క్రమంలోనే బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రముఖ నేతగా గుర్తింపు ఉన్న బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నామలైకి. వాళ్ళ స్ఫూర్తితోనే ఆయన తమిళనాడు రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఆయన పుట్టింది ఏదైతే బెంగళూరు అయినప్పటికీ, కర్ణాటక అయినప్పటికీ పూర్తి స్థాయిలో తమిళ పాలిటిక్స్లో ఆయన రూట్స్ కూడా ఉన్నాయి. అక్కడ తమిళ పాలిటిక్స్లోకి రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. అయితే ప్రత్యేకించి బీజేపీని తన ఛాయిస్గా చూస్ చేసుకున్నారు. అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచి బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళ ఏదైతే వాళ్ళ ఇంపాక్ట్ ఆయన మీద ఉంది. సో అందుకే ఆయన పూర్తి స్థాయిలో తన చాయిస్ బీజేపీ అని ఎంచుకోవడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఈ క్రమంలోనే అన్నామలై చాలా తక్కువ సమయంలో బీజేపీలో తనకంటూ ఒక ఇండివిజువాలిటీ తెచ్చుకున్నారు. అది కూడా తమిళనాడు లాంటి ఒక స్టేట్ లో. బీజేపీ పూర్తి స్థాయిలో అక్కడ అటు అన్ఐడిఎంకే లాగో డిఎంకే లాగో అంత విస్తరిస్తున్న పార్టీ కాదు. అలాంటి చోట తాను పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే బీజేపీ తరఫున తను ఒక సోలో లీడర్గా ఎక్స్పోజ్ కావడమే కాదు, బీజేపీ కూడా ఒక ఐడెంటిటీని తీసుకొచ్చారు. అందుకే అతన్ని ఒక దశలో ఆయన అధ్యక్షుడిగా కూడా బీజేపీ నియమించడం జరిగింది. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తించారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే, లోకల్ పాలిటిక్స్ నిజంగా అన్నామలైని సవాల్ చేస్తూ వచ్చాయి. అటు బీజేపీ పెద్దలు అందరికీ తెలుసు, అన్నామలై లాంటి ఒక ఆకట్టుకునే స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన స్పీచ్. అదేవిధంగా దూసుకుపోగలరు. ఇష్యూ ఏదైనా సరే ఆ స్థాయిలో జనంలోకి వెళ్ళడం కానీ, జనాన్ని తన వైపుకి తిప్పుకోవడం కానీ, ఎలా లైక్ తెలంగాణ పాలిటిక్స్లో ఒక బండి సంజయ్ అంత బీజేపీని అప్లిఫ్ట్లో పెట్టగలిగారో అంత ఎత్తున, అలాగే అన్నామలై క్వాలిటీస్ కూడా ఉంటాయి. అందుకే పార్టీ అధిష్టానం అన్నామలై విషయంలో అంతే సోబర్గా ఉండింది చాలాసార్లు. అయితే ఇలాంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి లీడర్స్కి ఆబ్వియస్లీ ఎస్పెషల్లీ సదరన్ స్టేట్స్లో, ఎందుకంటే కొన్ని ఈక్వేషన్స్ అక్కడ కూటమి లేనిది అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కనీసం పూర్తి స్థాయిలో పోటీకి వెళ్లే సిచ్యువేషన్ లేదు. జయలలిత మరణం తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. శశికళను జైలుకు పంపారు. అటు పన్నీర్సెల్వాన్ని, పళనిస్వామిని అడ్డం పెట్టుకుని బీజేపీ చేసిన ప్రయోగాలన్నీ కూడా ఆ రోజు విఫలం కావడం జరిగింది. అయితే అన్నా డిఎంకే కూడా ఇండివిజువల్గా ఈరోజు కొంతవరకు ఓట్ బ్యాంక్ ఉంది. సో డిఎంకేని కొట్టాలంటే బీజేపీ ఒక్క పార్టీ వల్ల సాధ్యమయ్యే పని కాదు. అలాగని విజయ్ వచ్చి వీళ్ళతో కలవట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అన్నా డిఎంకే పొత్తు బీజేపీకి అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఈ ఎఫెక్ట్ మొత్తం వెళ్ళి అన్నామలై మీద పడింది. ఎందుకు అన్నామలై మీద పడింది అంటే, అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేసి ఆ ప్లేస్లో నైనార్ నాగేంద్రని పెడతాం జరిగింది. ఇక్కడ దానికి కారణం ఏంటంటే, వాళ్ళిద్దరిది కూడా ఇటు ముందుగా ఈ అంశంలో జరిగిన ప్రచారం ఏంటంటే, ఎవరైతే పళనిస్వామి ఉన్నారో పళనిస్వామి పూర్తి స్థాయిలో ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అన్నామలైని అనేది ఒక వార్త. దాంట్లో వార్త ఏం కాదు, అది నిజమే ఉంది, 100% వాస్తవమే అది. ఎందుకంటే వాళ్ళిద్దరు గౌండర్ కులస్తులు. అక్కడ చాలా తమిళనాడు మనగా తెలుగు రాష్ట్రాల్లాగే తమిళనాడు కూడా క్యాస్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల కంటే ఇంకా ఎక్కువ కులాలు అక్కడ రాజకీయాలను డామినేట్ చేస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ తమిళనాడులో. అలా కొంగునాటికి చెందిన వాళ్ళిద్దరు కూడా, అటు ఏదైతే పళనిస్వామి కానీ అదేవిధంగా ఇటు అన్నామలై కానీ. అయితే అన్నామలై ఆ స్థాయిలో ఆ గౌండర్ కులంలో పూర్తి స్థాయిలో తను ఇండివిజువల్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, తక్కువ సమయంలోనే బీజేపీని రూట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, అదే ఒక ఫోకస్డ్ లీడర్గా ఆయన ఎమర్జ్ అవ్వడం, ఆయన మాట్లాడే భాష కానీ, ఆయన ప్రత్యర్థి పార్టీల మీద ఆయన చేసే విమర్శలు కానీ యూత్కి కూడా కనెక్ట్ అవ్వడం. మీరు జనరల్గా ఒకసారి చూసుకుంటే తమిళనాడు పాలిటిక్స్లో ఎవరైనా సరే అన్నాదురైని కానీ, జయలలితని కానీ, కరుణానిధిని కానీ వీళ్ళని విమర్శించడానికి ఎవరు కూడా ముందుకు రారు, అంత ప్రయారిటీ ఇవ్వరు. కానీ అలాంటి వాటిని కూడా పూర్తిగా వాళ్ళలో ఏమైనా గతంలో వాళ్ళు చేసిన పనుల్లో ఏదైతే అర్ధ సత్యాలు అర్ధ వాస్తవాలు ఉంటే వాటిని కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా దూసుకుపోయారు జనంలోకి చాలా తక్కువ సమయంలోనే. అలాంటి వాడు పూర్తి స్థాయిలో కొంగనాడు నుంచి వచ్చి ఆ స్థాయిలో తన గౌండర్ కులంలో ఒక జాతీయ స్థాయి లీడర్గా ఎక్స్పోజర్ వస్తుందంటే ఎవరు కూడా సహించరు. అందుకే తమతో పొత్తులు కావాలి అంటే అన్నా డిఎంకేతో పూర్తి స్థాయిలో అన్నామలైని పక్కన పెట్టాల్సిందే అని చెప్పి అప్పట్లో పళనిస్వామి బీజేపీని కోరినట్టుగా, బీజేపీకి ఆర్డర్ వేసినట్టుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే అది వాస్తవాన్ని చేస్తూ ఆ ప్రచారాన్ని అన్నామలైని తీసి అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టారు. నైనార్ నాగేంద్రని తీసుకొచ్చి అక్కడ అధ్యక్ష పదవిలో కూర్చోబెడతాం జరిగింది. సో అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా ఆయనకి ప్రెజర్ ఉంది. ఏదైతే పళనిస్వామి వర్గం నుంచి ప్రెజర్ ఉంది. అయినా సరే అధిష్టానం, కేంద్రంలో ఉన్న పెద్దలు అన్నాడీఎంకేతో పొత్తులు కావాలన్నారు కాబట్టి ఆయన సైలెంట్గా ఉండిపోయారు అంతే. కానీ ఏదైతే అన్నామలై బీజేపీ తరఫున తమిళనాడు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి బీజేపీ సోలోగా వెళ్ళాలి, బీజేపీ సోలో ఎదిగే ప్రయత్నం చేయాలి, బీజేపీకి ఇండివిజువల్గా బలం ఉంది అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా వాదన చేసేవాళ్ళు.
కాకపోతే కేంద్ర అధినాయకత్వం కొన్ని విషయాల్లో వాళ్ళకి రాజకీయాలే ఇంపార్టెంట్. లైక్ మనం చూసాం తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 82 సీట్స్ కొట్టేసింది. అదేవిధంగా తర్వాత చూస్తే ఒక హుజురాబాద్ కానీ, ఒక దుబ్బాక కానీ ఇలాంటివన్నీ కూడా బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. కరెక్ట్గా మునుగోడు ఉప ఎన్నికలు అలా ఓడిపోయిందో లేదో బీజేపీ ఇలా ఆయన తీసేసి కిషన్ రెడ్డిని పెట్టారు. సో ఈరోజు మళ్ళీ బండి సంజయ్ని తీసుకొచ్చుకుంటామన్న ప్రచారం జరుగుతోంది బీజేపీలో. అంతా మొత్తం చేతులుగా లేక ఆకులు పట్టుకునే విధంగా సేమ్ అలాగే అక్కడ అన్నామలై కూడా అన్యాయం జరిగింది. సో నైనా నాగేందర్ని ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళింది బీజేపీ. అయితే అన్నామలైని పక్కన పెట్టాలనే ఉద్దేశం మాత్రం అటు ఆర్ఎస్ఎస్కి లేదు. ఎందుకంటే అతనికి ఉన్న భాష, అతనికి ఉన్న పట్టు, అతని జనం ఇష్యూస్ మీద కొన్ని ఇష్యూస్ని ఆయన హైలైట్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా బీజేపీ అగ్రనేతలందరికీ తెలుసు. అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు సంతోష్ లాంటి వాళ్ళ అండ కూడా అతనికి ఉంది. అందుకే అతన్ని పక్కన పెట్టాలని బీజేపీ అనుకోవట్లేదు. కాకుండా ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవట్లేదు అని చెప్పి కేంద్ర పెద్దల నిర్ణయం ప్రకారం ఆయన ముందుగానే ప్రకటన చేశారు. ప్రజెంట్ జరుగుతున్న ఎన్నికల్లో కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు కానీ ఆయన ఎక్కడ కూడా తాను పోటీ చేస్తానని అనలేదు. అటు బీజేపీ కూడా ఆయనకు ఆ హామీ ఇవ్వలేదు. అయితే అన్నామలైని ఎలాగైనా పక్కన పెట్టాలి అన్న ఉద్దేశం బీజేపీకి లేదు. ఏ రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం వచ్చినా ఇండివిజువల్గానే తాము ఫోకస్ కావాలి, ఇండివిజువల్గా తాము ఎదగాలి అని బీజేపీ ఆలోచన చేస్తూ ఉంది. మొన్న మనం చూసాం బీహార్లో ఎన్నికల ముందు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా నితీషే సీఎం అని చెప్పి అమిత్ షా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. కానీ అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఆయన ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చున్న తర్వాత బీజేపీ చాలా జాగ్రత్తగా పావులు కదిపింది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో నితీష్ కంటే ఎక్కువ బీజేపీకి వచ్చాయి సీట్లు కాబట్టి. ఈరోజు నితీష్ని చక్కగా రాజ్యసభ ఇచ్చి కేంద్రానికి పంపించేశారు. అక్కడ సామ్రాట్ చౌదరిని సీఎంగా అనౌన్స్ చేశారు. సో తాము ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నం అది అక్కడ కూడా. సో నవీన్ లాంటి వాళ్ళని తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుడిని చేయడం ఇవన్నీ కూడా. అలాగే వాళ్ళ ఫోకస్ బీజేపీది తాము పూర్తి స్థాయిలో ఇండివిజువల్గా ఎదిగే అవకాశం ఉందంటే దేనికైనా సిద్ధపడుతోంది. అలాంటి అవకాశం ఈరోజు అన్నామలై రూపంలో వాళ్ళకి వచ్చింది అక్కడ. అందుకే పైకి మాత్రం అన్నామలైని పక్కన పెట్టినట్టు మనకు అర్థమవుతుంది కానీ బట్ అన్నామలై విషయంలో అదే స్థాయిలో కేంద్రం ఫోకస్ పెడతా ఉందనేది జాతీయ స్థాయిలో నడుస్తున్న చర్చ. అందుకే అన్నామలైకి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చేసి ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు అన్న ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది. సో ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ రేపు ఏపీకి సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతా ఉన్నాయి. అది కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఒకటి సానా సతీష్, అది మోపిదేవ్ సీటే, అది ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన టీడీపీలోకి వచ్చిన తర్వాత అది పదవీ కాలం కూడా పూర్తయింది. అదేవిధంగా చూస్తే అయోధ్య రామరెడ్డి, పిల్లి సుభాష్, పరిమళ నత్వాని ఇవన్నీ కూడా ఖాళీ కాబోతున్నాయి. అయితే ఆ 4 వైసీపీకి బలం లేదు కాబట్టి అవన్నీ కూడా అధికార పార్టీల ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. టీడీపీ 2 తీసుకుని అటు జనసేనకు 1, బీజేపీకి 1 ఇస్తారనే ప్రచారం ఉంది. అయితే ఇదే సమయంలో బీజేపీకి సంబంధించి అనేక రకాల పేర్లు అయితే వినిపించినాయి. బట్ ఈ పేర్లన్నీ కూడా ఈరోజు వెనక్కిపోతూ ఉన్నాయి. అందుకే తమిళనాడు కూడా పక్కనే ఉన్న స్టేట్ కాబట్టి ఏపీ నుంచి అన్నామలైని రిప్రజెంట్ చేసేలాగా ఆయన ఏపీ కోటాలో రాజ్యసభకు పంపించాలి అని కూడా బీజేపీ పెద్దలు అనుకుంటా ఉన్నారనేది నాకున్న సమాచారం. మొత్తానికైతే మాత్రం రేపు మరో 2 నెలల్లో రాబోతున్న రాజ్యసభకు ఏపీ నుంచి అన్నామలై నామినేషన్ వేయబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు బీజేపీ తరఫున. లెట్స్ సీ మరి నిజంగా ఇది క్షేత్రస్థాయిలో ఎంతవరకు వాస్తవం అవుతుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.